వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయం సాధించారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజలకు రక్షణ కల్పించారని తెలిపారు. తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో భూదందాలు పెచ్చిలిరాయని, సహజ వనరుల దోపిడీ పెరిగిపోయిందని సుగుణమ్మ ఆరోపించారు. అధికారుల్ని బెదిరించి భూములు, ఇంటి స్థలాలను వైసీపీ నేతలు లాక్కున్నారని అన్నారు. దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఒకే ఒక అప్లికేషన్ ఇచ్చారు. నా దగ్గరికి దాదాపు 10 మంది వరకు వచ్చి మాకు అప్లికేషన్ ఇవ్వలేదు, 4 గంటలకు టైం అయిపోతుందంటే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, వర్మకు కూడా చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పాడుకునే వాళ్ళు పాడుకుంటారు. 10 రకాలైనటువంటి వ్యాపారాలు 10 మంది చేసుకోవచ్చు. దానికి నువ్వు అరికట్టడం అనేది చాలా పొరపాటు. ఇది కూటమి ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం. ఏ ఒక్కరో చెప్తే ఆపేయడానికి మీకు అధికారం లేదని కూడా ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఇది జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ముగ్గురు పార్టీ అధినాయకులు, ముగ్గురు నాయకులు కూడా కలిసి ఏదైనా కూడా పరిపాలన భావించాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా ఈ ప్రభుత్వంలో ఒక జవాబుదారీ పరిపాలన ఉంటుంది, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఎవరైనా అర్హులైన వాళ్ళు ఏ పనైనా చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో